హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్టీఆర్ అన్న దేవరా మూవీ ట్రైలర్ అయితే వదిలారు. ఈ ట్రైలర్ గురించి బ్రేక్ డౌన్ చేద్దాం. అలాగే ట్రైలర్ గురించి బయట జనాలు ఏం మాట్లాడుకుంటాం అది కూడా చూద్దాం. ఇక టికెట్స్ గురించి మాట్లాడుకుందాం. అలాగే అనమాట బిజినెస్ గురించి మాట్లాడుకుందాం. అన్నీ మాట్లాడుకుందాం భయ్య. ఈ మూవీలో అనమాట మనకి అన్ని ఇన్ఫర్మేషన్ ఈ సెకండ్ ట్రైలర్తో ఇచ్చారు. అయితే డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొద్దిగా ఈ వీడియోలో అయితే ఎంటర్ అవుతాం భయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనమాట ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం. మనం చూసిన ట్రైలర్ అనమాట ఎన్టీఆర్ అన్న మరియు సైఫ్ అలీ ఖాన్ మధ్య ఉన్న గొడవ మామూలు గొడవ కాదు, ఫ్రెండ్షిప్ నుండి గొడవలా తయారవుతుంది ఈ ట్రైలర్ చూశాక. అదే కాకుండా భయ్య మనకి ఫస్ట్ ట్రైలర్లో అనమాట యాక్షన్ చూపించారు, నడుక్కోరాలు చెప్పుకోవడాలు. అదే సెకండ్ ట్రైలర్లో అనమాట మనకి ఎమోషన్ అంటే ఏంటో చూపించారు, అది నెక్స్ట్ లెవెల్ అనుకుంటా. అదే కాకుండా సముద్రం అనమాట షార్క్, అప్పుడు ఫస్ట్ ట్రైలర్ అనమాట కొద్దిగా చూపించారు. సెకండ్ ట్రైలర్ అనమాట అసలు ఎవరు నాకు తెలిసి అనమాట అది వర అంటే ఎన్టీఆర్ అన్న కొడుకు షార్క్తో అనమాట ఫైట్ చేస్తాడు అని నాకైతే అనిపిస్తుంది భయ్య. అతని లుక్ ఆ విధంగా అయితే ఉంది. అయితే ఎన్టీఆర్ అనమాట చంపేస్తాడు సైఫ్ అలీ ఖాన్, ఇది చంపేస్తాడు అని మనకైతే చూపించారు. కానీ అతనే క్లైమాక్స్లో వస్తాడని ఇంకొద్దిమంది అంటున్నారు. అలాగే కొద్దిగా లాస్ట్లో వచ్చిన ఆ ఫైర్లో కనబడతాడుగా, అదైతే కొద్దిగా డీటెయిల్గా అయితే చూస్తాడని నాకైతే అనిపిస్తుంది. అదే కాకుండా ఎన్టీఆర్ అన్నమాట ఆ జనాలను అనమాట ఏదో ఒకటి సాధించాలి అంటే సముద్రం మధ్యలో ఉంటారు, ఎవరు పట్టించుకోరు. దాని కారణంగా ఎన్టీఆర్ అన్న వాళ్ళకి నాయకుడిగా ఉండి వాళ్ళని ఏదో సాధించాలి, అన్ని రకాల వసతులు కల్పించాలన్నమాట. ఎన్టీఆర్ అయితే వాళ్ళకనమాట ఇది సహాయం చేస్తూ ఉంటాడు. అయితే పోర్టు వాళ్ళ దగ్గర అనమాట అంటే షిప్లో వాళ్ళ దగ్గర పోయి ఈ సామాన్లు అవి దొంగిలించుకుంటూ వస్తారు. కానీ వీళ్ళనమాట ఎన్టీఆర్ అన్న లేని టైం చూసి క్యాప్టెన్స్ మధ్య అనమాట క్యాప్టెన్స్ని చంపేస్తారు. దాని కారణంగా ఎన్టీఆర్ అన్న కోపం వచ్చి సైఫ్ అలీ ఖాన్తో అనమాట గొడవ పెట్టుకుంటారు. సముద్రంలో చూశారుగా ఎంతమందిని చంపి ఎన్టీఆర్ అన్న లోపల వేశాడు, అది పక్కాగా ఎన్టీఆర్ అంటే వీళ్ళు దొంగతనానికి పోతాడు. అయితే వీళ్ళకి సైఫ్ అలీ ఖాన్కి మరియు ఎన్టీఆర్కి పడదు. అయితే ఎన్టీఆర్ అన్న లేని టైం చూసి వీళ్ళు దొంగతనానికి పోతారు. అయితే ఎన్టీఆర్ అన్న వాళ్ళని చంపుతూ ఉంటాడు, అది క్లారిటీగా అయితే చూపించారు. అయితే లాస్ట్లో అనమాట ఒక పడవ మీద మనుషుల్ని ఇలా కుప్పలా చేసి పంపించాడు చూసారా. అప్పుడు అంటారు దేవరా అని భైరా అంటే సైఫ్ అలీ ఖాన్. చూశారు కానీ నెక్స్ట్ లెవెల్ ఉంది భయ్య ఆ సీన్ అనమాట, మరియు షార్క్ సీన్. అదే కాకుండా ఇప్పుడు అనమాట జాహ్నవి కపూర్ వాయిస్ గురించి కొద్దిగా ట్రోల్ చేస్తున్నాడు భయ్య, అనసూయ వాయిస్ అని. అదే కొద్దిగా తేడాగా అయితే నాకు కూడా కొడుతుంది, అనసూయ వాయిస్ లాగే నాకు అనిపిస్తుంది. ఇక కొడుకు గురించి మాట్లాడుకోవాలంటే ఏ విధంగా చూపించారంటే ఈ ట్రైలర్లో కొడుకుని ఎదిరించలేక అంటే కొడుకు కొద్దిగా భయం, అది భయం పోయి అనమాట కుస్తీ పోతుల్లో అయితే దిగుతాడు. భయం పోవడానికి ఏదో ఒక సీన్ వస్తుంది అక్కడ, దానివల్ల అనమాట కొడుకు అయితే దాంట్లో పోతాడు, అంటే ఆ యుద్ధంలో పోతాడు. అక్కడ అందరిని అనమాట 2-3 సార్లు ఎన్టీఆర్ పడిపోతాడు, తర్వాత వాళ్ళని ఉతుకుతాడు. అయితే ఈయన పవర్ చూసి అందరూ షాక్ అయిపోయి ఎన్టీఆర్ అన్నకే గొడవ పెడతారు వీళ్ళైతే. నాకు తెలిసి ఈ విధంగానే ఉంటుంది గురించి ఇది భయ్య. ఇప్పుడు అనమాట బయట జనాలు టాక్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనమాట అనిరుద్ధ్ అనమాట అటుపక్క తమిళ్లో రజనీకాంత్ మూవీ వస్తుంది భయ్య, ఆ మూవీకి బీజియం బాగా కొట్టాడు అని అనమాట. ఈ ట్రైలర్లో ఫస్ట్ ట్రైలర్లో డిసప్పాయింట్ చేసినట్టు ఈ ట్రైలర్లో కూడా డిసప్పాయింట్ చేస్తున్నారు అంటున్నారు. ఇది కొద్దిగా నాకైతే బీజియం నచ్చింది, కానీ చాలామంది ఈ విధంగా అంటున్నారు. అదే కాకుండా భయ్య సాంగ్స్ అనమాట అనిరుద్ధ్ బాగానే కొట్టాడు నాకు తెలిసిన మాట. సాంగ్స్ విషయంలో ఆయన బెస్ట్ ఇవ్వాలి. అదే కాకుండా భయ్య కొరటాల శివ గారు ఈ మూవీ గురించి ఇంట్రెస్టింగ్గా చెప్తున్నారు అనమాట. ఈ మూవీ నా లైఫ్లో బెస్ట్ మూవీ, అలాగే ఎన్టీఆర్ కెరియర్లో కూడా హైలైట్ మూవీ అని చెప్తున్నారు. అయితే చూడాలి, మూవీ రిలీజ్ అయ్యాక ఈ విషయం కూడా తెలుస్తుంది. అదే కాకుండా ఎన్టీఆర్ అనమాట త్రిబుల్ ఆర్ మూవీ తర్వాత సోలోగా భారీ బడ్జెట్తో అయితే ఈ మూవీ అయితే తీస్తున్నాడు. ఒకవేళ ఫ్లాప్ అయిందనుకో ఎన్టీఆర్ మీద మాత్రం చాలామంది ఏడుస్తారు. అసలు అనమాట ఈ మూవీ మీద నెగిటివిటీ చేస్తున్నారు, ఆచార్య 2, పాదఘట్టం 2 అని అనమాట. అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి ఇప్పుడైతే మాట్లాడుకుందాం భయ్య. అది అనమాట ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరుగుతుంది. ఏపీ తెలంగాణలో ఈస్టార్ ఫెస్ట్ అనమాట ఓవరాల్గా కలిపి 130 కోట్లు అయితే అమ్ముడుపోయిందమ్మా ఈ మూవీ. కానీ ఇప్పుడు వేరే భాషలు అంటే వేరే కంట్రీస్లో వేరే రాష్ట్రాల్లో అనమాట ఆ వయసులో చూసుకున్నట్టయితే 150 కోట్లు అనమాట అమ్ముడుపోయింది. అయితే ఈ మూవీ 400 కోట్లు కలెక్షన్ క్రాస్ చేయాలి, అలాగే 300 కోట్లు షేర్స్ కలెక్షన్ చేస్తే ఈ మూవీకి హిట్ టాక్ అయితే వస్తుంది భయ్య. కానీ హైప్ చూస్తుంటే మతిపోయేలాగైతే ముందు ఈ మూవీ అనమాట. ట్రైలర్లో అనిరుద్ధ్ కొద్దిగా భయం వేస్తుంది. అలాగే అనమాట మన ఎన్టీఆర్ ఈ మూవీకి ఇచ్చిన హైప్ మామూలుగా అయితే లేదు చెప్పాలంటే. ఫస్ట్ ట్రైలర్లో మనకి యాక్షన్ చూపిస్తే సెకండ్ ట్రైలర్లో మనకి ఎమోషన్, అసలు అలా ఎందుకు అయిపోయాడు, దేవరా గురించి ఏంటి అనేది అనమాట పూర్తిగా క్లుప్తంగా అయితే మనకి ఎదురు చూపించడం జరిగింది భయ్య. ట్రైలర్ మాత్రం నెక్స్ట్ లెవెల్. సెకండ్ ట్రైలర్ అనమాట ఈ విధంగా హైప్ లేపుతుంది. అదే కాకుండా భయ్య ఇంకొంతమంది చెప్తున్నారు ఏంటంటే ఇప్పుడు కల్కి మూవీ ట్రైలర్, దాని తర్వాత సలార్ ట్రైలర్ అంటే రిలీజ్ అయ్యే
వారం ముందైతే వదిలారు. అవన్నమాట ఆ మూవీని బీభత్సంగా టికెట్లు కొనేలా చేసాయి. కానీ ఈ ట్రైలర్ అలా లేదు అని అయితే చెప్తున్నారు. మూవీ హైప్ పెంచేలా అయితే లేదు అని చెప్తున్నారు. అయితే చూడాలి మరి ఈ మూవీ టికెట్స్ బాగానే ఉన్నాయి, అలాగే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగింది. అయితే ఈ మూవీ ఓవరాల్గా భారీ కలెక్షన్ వసూలు చేయాలని నేనైతే అనుకున్నా భయ్య. మీరేమనుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే దేవరా మూవీ ఎంత కలెక్షన్ క్రాస్ అవుతుందో అది కూడా కామెంట్ చేయండి. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.